Hi guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So this video is about my room tour. Actually ఈ వీడియో నేను 5 months బ్యాక్ చేయాల్సింది బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఎనీవే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు వచ్చేసి కెమెరామెన్ ఎవరు లేరు, సో కెమెరా నేనే హ్యాండిల్ చేస్తున్నాను. కొన్ని వీడియో యాంగిల్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. సో ఇది నా రూమ్ ఎంట్రన్స్. బయట నుంచి వీడియో తీయట్లేదు అనమాట బికాస్ నేను షేడ్ హౌస్లో ఉంటాను. ఇట్స్ 2 BHK హౌస్. ఇంకో నా ఆపోజిట్, నా రూమ్కి ఆపోజిట్లోనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకు చిన్న ఫ్యామిలీ, సో వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కాబట్టి నేను బయట నుంచి తీయట్లేదు. ఓన్లీ నా రూమ్ ఎలా ఉంటుందని మాత్రమే చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని చిన్న చిన్న నోట్స్ పేస్ట్ చేశాను, లైక్ కొన్ని మోటివేషనల్ కోట్స్ అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అంబ్రెల్లా పెట్టేశాను కీస్ హ్యాంగ్ చేద్దామని చెప్పేసి. బట్ ఇది అయితే కీస్ హ్యాంగ్ చేస్తే ఇది ఇలా ఊడిపోయి వచ్చేస్తుంది. జస్ట్ అలా క్యూట్గా ఉందని చెప్పేసి అది అలా ఉంచేసాను. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి ఒక డస్ట్బిన్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకి గ్రాసరీ స్టోర్స్లో బాస్కెట్స్ ఉంటాయి కదా, అది ఒకటి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అంటే సమ్ ర్యాండమ్ స్టఫ్, స్నాక్స్ అలాంటి వేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇప్పుడు నా రూమ్ కొంచెం ఎంటీగా ఉంటుంది బికాస్ నేను ఈ రూమ్ని వెకేట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నాకు హీటర్ ఉందన్నమాట. సో ఇగ్నోర్ దిస్ వన్. ఇంతకుముందు ఇక్కడ హ్యాంగర్ ఉండేది, అది తీసేసాను. సో ఇప్పటికీ అది అక్కడ వేసేసాను. అండ్ ఇక్కడ నా బ్యాగ్ అవన్నీ ఉన్నాయి. రెగ్యులర్గా ఇక్కడ ఉండవు, చూపిస్తాను ఇక్కడ పెడతాను కూడా. సో ఇక్కడ హీటర్ ఉంటుంది, ఇక్కడ బెడ్ ఉంటుంది. యాక్చువల్లీ బెడ్ అటు సైడ్ ఉండేది, నేను చూపిస్తాను అది. అక్కడ హీటర్ సరిగా ఎక్కువ కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి హీటర్ పక్కనే ఉండాలని చెప్పేసి బెడ్ ఇక్కడికి వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లైట్స్ ఇంకా ఫ్లవర్స్ లీవ్స్ పెట్టేశాను. లైట్స్ ఆన్ చేసి చూద్దాం. సో ఇలా లైట్స్ పెట్టాను, బాగున్నాయి కదా క్యూట్గా. నైట్ చాలా బాగుంటుంది. సో నా బెడ్ నుంచి ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది. నా విండోలోంచి వ్యూ చూపిస్తాను. సో ఇది నా విండోలో నుంచి అనమాట. చాలా పెద్ద విండో వచ్చింది, చాలా మంచిగా ఉంటుంది వెంటిలేషన్. అండ్ ఇది ఒక పార్క్ అనమాట. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట వ్యూ. అండ్ దిస్ ఈజ్ మై విండో. సో బెడ్ పక్కనే విండో ఉంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను బ్లాక్అవుట్ కర్టెన్ చేసేసాను. ఇది అసలు ఏమంటారు, లైట్ ఫుల్గా వచ్చేస్తుందని చెప్పేసి నేను బ్లాక్అవుట్ కర్టెన్ చేసేసాను, అవి తీసేసాను. అండ్ ఇక్కడ వస్తే ఇది నా వార్డ్రోబ్ అనమాట. మోస్ట్లీ ఇలా ఎంటీగానే ఉంటుంది అనమాట, నా బట్టలన్నీ తెచ్చుకోలేదు. సో ఇలా ఉంటుంది. నా రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. నా కెటిల్, బాస్కెట్ అట్లాగా. ఇది నా వార్డ్రోబ్ అనమాట, ప్రాపర్ వార్డ్రోబ్. ఇందులో నేను నా క్లోత్స్ అవన్నీ పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ యూజ్ చేయని స్టఫ్, ఏమైనా బ్యాగ్స్ అలాంటివి ఉన్నా అక్కడ వేసేసాను అనమాట కనిపించకుండా. దట్స్ ద విండో అండ్ దిస్ ఇస్ ద వార్డ్రోబ్. ఇక్కడ ఒక చైర్ వేసేసుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ ఏరియా. అదే యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ బెడ్ ఉండేది అనమాట. సో చెప్పాను కదా బెడ్ తీసేసాను చెప్పేసి, ఇక్కడ బెడ్ ఉండేది, అందుకని చెప్పేసి ఈ వాల్కి పేస్ట్ చేశాను. తర్వాత అవి చల్లగా ఉందని చెప్పేసి బెడ్ని ఇటు సైడ్కి మూవ్ చేసేసాను. ఇంకా అందుకని చెప్పేసి అవి అలానే వదిలేసాను. అండ్ ఇక్కడ నా మిర్రర్, ఇది సైడ్కి స్టోరేజ్ చూసారు కదా, స్టోరేజ్ ఎక్కువ లేదనమాట, ఇది సరిపోవట్లేదని చెప్పేసి ఈ ట్రాలీ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ కిచెన్ ట్రాలీ అనుకుంటాను, అమెజాన్లో తీసుకున్నాను. 15 pounds అట్లా పడింది. చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్. ఇక్కడ నా స్కిన్ కేర్ ఐటమ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ కిందంతా నా బుక్స్ అవన్నీ ఉండేవి తీసేసాను అనమాట. సో ఈ రూమ్లో నాకు 3 ఫేవరెట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నా బెడ్ అనమాట. బెడ్ ఆ లైట్స్ వేసుకుంటే నైట్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ దిస్ వన్. ఇది కూడా నాకు చాలా ఇష్టం, అసలు చూసుకొని సెల్ఫీ తీసుకున్నా ఎంత బాగుంటుందో. అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ విండో. అసలు చాలా మంచిగా ఉంటుంది వ్యూ. యాక్చువల్లీ సమ్మర్లో ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను సమ్మర్ కోసం చాలా వెయిట్ చేశాను. బట్ సమ్మర్ రాగానే నేను ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాను. సో అదనమాట. ఇందులో నా రెగ్యులర్గా యూస్ చేసే స్కిన్ కేర్ ఐటమ్స్, కోంబ్, అవి ఇవి, బాడీ లోషన్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ ఉంది. ఇది గాలి కోసం కాదు, కానీ పడుకున్నప్పుడు మరీ సైలెంట్గా ఉంటే నాకు అసలు నిద్రపడదు అనమాట. అందుకని చెప్పేసి ఈ ఫ్యాన్ అలా ఆన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా నాకు ఒక మిర్రర్ పెట్టుకున్నాను, ఇది చిన్నది. అండ్ దీనికి ఇలా లీవ్స్ పెట్టాను అనమాట. ఫీల్ కొంచెం ఏదైనా కూడా గ్రీన్ కలర్ యాడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ నేను లైవ్ ప్లాంట్స్ని మేనేజ్ చేయలేను కాబట్టి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, లీవ్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను మోస్ట్లీ. సో దట్స్ అబౌట్ మై మిర్రర్. బాగుంది కదా, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది వచ్చేసి గ్రిడ్ అనమాట, దీనికి అంతా ఉండేవి ఇప్పుడు తీసేసాను. అండ్ ఇక్కడ 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. అండ్ ఇది నా ఫేవరెట్ గాయస్. ఇది తీసుకొని 5 months అయింది, కానీ ఇంత కూడా పెరగలేదు అండ్ పాడైపోలేదు. ఓన్లీ జస్ట్ వాటర్, మట్టేం లేదు. ఇది బ్యాంబూ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. సో నాకు లక్ అంతా రావాలని చెప్పేసి తీసుకున్నాను. నాకున్న ఒకే ఒక్క లైవ్ ప్లాంట్ అనమాట ఇది. సో అసలు నేను దీనికి 2 weeks ఒకసారి అట్లా వాటర్ చేంజ్ చేస్తుంటాను. టచ్ వుడ్ ఇప్పటివరకు అయితే దీనికి ఏమి అవ్వలేదు, చాలా మంచిగా ఉంది, ఇలానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దట్స్ అబౌట్ మై రూమ్ టూర్. ఇంకా నేను నెక్స్ట్ ఫ్రిడ్జ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మేము ఏ హౌస్కి అయితే వెళ్ళబోతున్నామో అక్కడ అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. And if you like anything in my video, just like the video. And if you want to know anything about me, just comment below. And that's it for this video. Thank you so much for watching. Love you all. Bye bye.